ఓం శాంతి. ఓం శాంతి. ఓం ది. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా సద్గతిలోకి వెళ్ళే వారిని, స్వయం సద్గతి దాత నా తండ్రిగా అయ్యారు. అనుక్షణం నాకు ఒక దారిని చూపిస్తారు. వారి దారిలో నడిచి నేను ఆత్మ ఎంతో శ్రేష్టమైన వారిని ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ దివ్య జ్ఞాన మురళి వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం ओम शांति। मुरली डेट 16/7/2025। आज का हेडिंग मीठे बच्चे। जो सर्व की सद्गति करने वाला जीवन मुक्ति दाता है वह आपका बाप बन गया। तुम उसकी संतान हो तो कितना नशा रहना चाहिए। మధురమైన పిల్లలు, సర్వులకు సద్గతి చేసి జీవన ముక్తిని ఇచ్చి సుప్రీం ఫాదర్ మన తండ్రిగా అయ్యారు. మనం వారికి సంతానంగా అయ్యాము. మరి ఎంతటి హ్యాపీనెస్ నాలో ఉండాలి. ప్రపంచానికంతా సుఖాన్ని ఇచ్చే తండ్రి, ప్రపంచానికంతా సద్గతినిచ్చే తండ్రి నా వారిగా అయ్యారు. మరి నేను ఎంత హ్యాపీగా ఉండాలి. అంత హ్యాపీగా ఉంటున్నానా లేదా చెక్ చేసుకోవాలి. ప్రశ్న, किन बच्चों की बुद्धि में बाबा की याद निरंतर नहीं ठहर सकता। जिन्हें पूरा पूरा निश्चय नहीं उसका बुद्धि में याद ठहर नहीं सकता। हमको कौन सिखला रहा है या जानते नहीं तो याद किसको करेगा। जो एदाद पहचान कर याद करते हैं उसका ही विकर्म विनाश होते हैं। बाप स्वयं ही आकर अपना और अपने घर का यथार्थ पहचान देता है। ఎవరైతే పూర్తిగా నిశ్చయమే పెట్టుకోరో వారి బుద్ధిలో కనీసం స్మృతి నిలవన కూడా నిలవదు. అసలు నేను ఎవరు అనేది గుర్తు రాకపోతే, నేనెవరో గుర్తు రాకపోతే నేను ఎవరికి చెందిన వారిని, పరమాత్మ వారంతకన్నా గుర్తురారు. యథార్థంగా స్మృతి కూడా తెలియని కారణంగా, ఎవరితో బుద్ధి అటాచ్మెంట్ పెట్టుకోవాలని తెలియని కారణంగా వారి వికర్మలు కూడా వినాశనం అవ్వవు. సో అందుకని ఇక్కడ స్వయం భగవంతుడు తన పరిచయం, ఇంటి పరిచయం, స్వయం యొక్క ఆత్మిక పరిచయం ఇవన్నీ యథార్థంగా మనకి అర్థం చేస్తున్నారు. अब ओम शांति का अर्थ तो सदैव बच्चों को याद होगा। ओम हमारा घर है निर्वाणधाम మూలవతన్. ఇప్పుడు ఓం శాంతి అర్థం పిల్లలందరికీ తెలుసు. అహం ఆత్మ శాంతి స్వరూపం. ఆత్మనైన మన ఇల్లు నిర్వాణధామం అనొచ్చు, మూలవతనం అనొచ్చు, బ్రహ్మాండం అనొచ్చు, శాంతిధామం అనొచ్చు, ముక్తిధామం అని కూడా అనొచ్చు. बाकी भक्ति मार्ग में मनुष्य जो भी पुरुषार्थ करते उसको पता नहीं कहा जाता है. భక్తి మార్గంలో మనుషులు ఏదైతే పురుషార్థం చేశారో
వారికి అసలు ఈ విషయాలు తెలియనే తెలియదు. సుఖం దేని ద్వారా లభిస్తుంది, దుఃఖం దేంట్లో లభిస్తుంది, ఇవేవి వారికి తెలియదు. యజ్ఞం, తపస్సు, దాన పుణ్యాలు, తీర్థ స్థానాలకి వెళ్ళి వెళ్ళి మెట్లు కిందకే దిగజారిపోతూ చేసేసుకున్నారు. అభి తుమ్కో జ్ఞాన్ మిలా హి భక్తి బంద్ హో జాతీ హి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కాబట్టి ఇంకా భక్తి అనగా తప్పించడం అనండి, అది మారిపోతుంది, ఆగిపోతుంది. గంటే గడియాల ఆదికి వాతావరణం సబ్ గంట్ బాగా బెల్స్ కొట్టడం, ఈ వాతావరణం అంతా అంటే సౌండ్స్ వచ్చే వాతావరణం అంతా సమాప్తం. నయి దునియా और पुरानी दुनिया में कितना फर्क है. మరి కొత్త ప్రపంచం పాత ప్రపంచానికి ఎంత తేడా ఉంది. కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచం అంటారు, కొత్త ప్రపంచాన్ని సుఖధామం అని అంటారు, సుఖధామాన్ని స్వర్గం అని అంటారు, దుఃఖధామాన్ని నరకమని అంటారు. మనిషి శాంతి చాతే పరంతు వహ కోయి భీ జా నహీ సక్తా. మనుషులు శాంతి కోరుకుంటారు, కానీ శాంతిధామానికి డైరెక్ట్గా ఎవ్వరూ వెళ్ళలేరు. బాప్ कहते कोई भी जा नहीं सकता. बाप कहते जब तक यहाँ भारत में ना आऊं तब तक मेरे सिवाय तुम बच्चे जा नहीं सकता. ఎప్పటి వరకైతే ఎవరన్నా వేరే దేశాలకి వెళ్ళిపోయినా వారు భారతదేశానికి వచ్చే వరకు శాంతి గేట్స్ కూడా తెరపవు. నిరాకార్ జరూర్ సాకార్ మే ఆయేగా నా, శరీర బిగర్ కుచ్ కర్ నహీ సక్తా. నిరాకారుడు ఈ ఆకారంలోకి వచ్చారు. ఈ ఆకారంలోకి అనగా ఈ శరీరంలోకి వచ్చాక ఈ శరీరంతో కాళ్ళు చేతులు ఇవేవి లేకుండా ఒక్క పని కూడా మనం చేయలేము. యాక్చువల్లీ శరీర్ బిగర్ ఆత్మారూపి శరీర్ బిగర్ ఆత్మ కుచ్ భీ కర్ సక్తి హై క్యా. శరీరం లేకుండా మనలో ఉన్న ఆత్మ ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా అసలు ఏమన్నా చేస్తుందా? ఆత్మకు శరీర్ జరూర్ చాయే. ఇవన్నీ ఆత్మకి శరీరం తప్పకుండా కావాలి. वैसे ही परमपिता परमात्मा भी शरीर परमपिता परमात्मा को भी जैसे ही परमपिता परमात्मा को शरीर ना हो तो भारत में क्या आकर करेगा. भारत की अविनाशी खंड है. ఈ విధంగా పరంపిత పరమాత్మకి శరీరం లేకపోతే ఈ భారతదేశం కూడా ఏం చేస్తుంది? ఈ భారతదేశంలో కూడా సర్వ విఘ్నాలకు సర్వ ఖండాలను వినాశనం అనేది ఇక్కడ జరగాల్సిందే కదా. గాయనం కూడా ఉంది, ఆది సనాతన దేవి దేవత ధర్మం అని అంటారు. ఆది సనాతన హిందూ ధర్మం అని అనరు. దీని తర్వాత వచ్చే ధర్మం పేరు దేవీ దేవత ప్రపంచం అని. అంతకన్నా ఇప్పుడు అనం లేదు, కానీ తర్వాత అలాంటి ప్రపంచం అయితే రాబోతుంది. యూరోపియన్ ధర్మ కహేంగానా हिंदू धर्म है जो देवी देवता धर्म थे वही 84 जन्म लेकर भ्रष्ट हो गया है. హిందూ ధర్మం అని అంటారు, దేవీ దేవత ధర్మం అని కూడా అంటారు. కాకపోతే మనం ఏ ధర్మానికి చెందిన వారం అనే నిశ్చయమే లేకపోతే వారు కూడా కూర్చొని ఏం చేస్తారు? యహా కోయి प्रजा को कम शांति है वह तो होता है सत्युग में. ఇక్కడ కూడా ప్రజల్లో కొంతమంది ఎంతో అశాంతిగా ఉంటారు. యాక్చువల్లీ సుఖము శాంతిని ఎంతగానో కోరుకుంటారు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో అశాంతిగా అయిపోతారు. మరి అన్ని చోట్ల సుఖమే సుఖం ఉంది అంటే దాని సుఖధామం అని అంటారు కదా. స్వర్గ మే తో యహ్ హో నహీ సక్తా. స్వర్గంలో ఇలాంటి పిక్చర్స్ ఏవి ఉండవు. స్వర్గంలో
కేవలం ఆత్మిక జ్ఞానమే నిలిచి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. నేను ఆత్మ, శాంత స్వరూపాన్ని, స్వయం పరమాత్మ నా తండ్రిగా అయ్యారు. నాకు జీవన ముక్తిని ఇవ్వడానికి వచ్చారు. నేను ఆత్మ, పరమాత్మ ఇచ్చిన విశేషమైన కార్యంలో నా సౌభాగ్యాన్ని తయారు చేసుకునే ఒక భాగ్యవాన్ ఆత్మను. మనస్స వాచ కర్మన నా ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకొని శక్తివంతమైన ఆత్మగా తయారవుతాను. I, the soul, a divine personality, I always experience the spiritual personality of myself. I am the one blessed by the Supreme Father. I always experience the divine virtues of myself through my every actions and words. I am the point of light. I am the one by the Supreme Father. I am the one presented by the Supreme Father to this world to do a godly service all the time. I am a fortunate being in the middle of this forehead and to do the divine fortune with the help of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. Om Shanti.